పదే ముక్త రూపే ముక్త వరాననే రూపాతీతే ముక్తస్థే ముక్త నాత్ర సంశయ. పిండమందున పదమునందున రూపమునందున రూపాతీతమునందున ముక్తి పొందిన వారే ముక్తులని చెప్పవలెను. ఇందుకు సందేహం లేదు. విశేష వివరణమునందు పిండమనగా కుండలిని శక్తి అనియో, పదమనగా హంసమనియో, రూపమనగా బిందువనియో, రూపాతీతమనగా నిరంజనమైన మాయరహితమైన బ్రహ్మమనియో దీని పూర్వశ్లోకమునందు నిర్వచింపబడినవి. ఈ నాలుగింటి యందున ముక్తి పొందిన వానిని ముక్తులని చెప్పవలెను గాని ఇందు దేని నుంచి ముక్తి లేక విడుదల పొందకున్నను అతడు ముక్తుడు కాడని అర్థము స్ఫురించుచున్నది. భ్రాంతి రహితమిదం మోక్షమని చెప్పబడినది. మోక్షము ముక్తి అనునవి పర్యాయ పదములు. పైన చెప్పబడిన నాలుగింటి నుంచి భ్రాంతిరహిత స్థితి చెందిన చేకూరినప్పుడే శాశ్వతమైన ముక్తి లేక విడుదల సిద్ధించుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మానవుడు ముక్తిని కోరి ఆధ్యాత్మికను ఆశ్రయిస్తాడు, గురువులను ఆశ్రయిస్తాడు. ముక్తి కావాలని ప్రతివారు కోరుతుంటారు. ముక్తి అంటే ఏమైనా విషయం తెలియదు. ముక్తి అంటే ఏమి అనేటువంటి దాని అర్థము విడుదల. ముక్తుడు అయినాడు అంటే ఒక తాళ్ల చేత తనను బంధించినప్పుడు ఆ బంధనం విడిపించడానికి ఇంకొకడు కావాలి. తనను కట్టేసినప్పుడు ఆ బంధనం ఉంటే తాను విడిపించుకునేదానికి రాదు కదా. మరి అయితే ఇక్కడ బంధనం అనేటటువంటిది ఏ రూపకంగా జరిగింది, ఎవరు బంధించినారు వీన్ని, మరి ముక్తి అనేటటువంటిది ఎవరు విడిపిస్తాడు అనేటువంటి విషయం మొట్టమొదట ప్రతి సాధకులు తెలుసుకుంటే మోక్షం అనేటువంటి మాటకి, ముక్తి అనే మాటకి అర్థం దొరుకుతుంది. అసలు బంధనం అంటే ఏమి అని విచారం చేసి చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, పిల్లలు, సంసారం ఇవి బంధనం అని అందరూ చెప్పుకుంటుంటారు. కానీ ఇవి బంధనం అని ఎన్నటికీ అనరాదు అన్నారు. ఎందుకు అంటే ఇవన్నీ నీకు సహకారములే. భార్య లేకపోతే భవదీయమును సాధించలేవు అన్నారు. పిల్లలు లేకపోతే ఉత్తరోత్తరములు లేదు అన్నారు. మరి శాస్త్రాలు కూడా తండ్రి చచ్చితే కొడుకు పిండ ప్రదానం చేయాలనేటువంటి శాస్త్రాన్ని నిర్ణయించినారు. అందుకే పిల్లలు లేనటువంటి వాడు తనకు ముక్తి కలగదు అని చెప్పి ఆ ముక్తి కలిగేదాని కొరకు పుత్ర సంతానం లేనటువంటి వాడు దత్తుపుత్రును లేక వీర్య యోగము ద్వారానో ఎందరో పుత్రులు పొందినట్ల చరిత్రలు మనకి తెలుస్తాయి. వీర్య దానం ద్వారా తన సంతానాన్ని పొందినట్లు చరిత్రల్లో ఉన్నాయి. పుత్రకామేశి యజ్ఞమును చేసి దశరథ మహారాజా ముసలిముప్పుకి 4 కొడుకులు పుట్టినట్లు, ఇంకా పాండవుల్లో కూడా భర్తలు చచ్చిన తర్వాత కూడా రెండలేనటువంటి వాళ్ళకి వ్యాసుని ద్వారా పుత్ర సంతానం కలిగినట్లు అనేక చరిత్రలు అనుకుంటాయి. ఏమిటిగా ఇవి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే మా వంశం అనేటటువంటి దాన్ని ఉద్ధరించుకునే దాని కొరకు అన్నారు. అయితే పుత్ర సంతానం అనే మాటకి అర్థము కేవలము పురుషులు పుడితేనే పుత్ర సంతానం కాదు, స్త్రీలు పుట్టిన కూడా సంతానమే. కాబట్టి దత్తు తీసుకొచ్చుకుంటారు. బిడ్డ పుడితే ఆ వంశానికి దత్తు తెచ్చుకుంటారు. దత్తు అంటే పుత్రుని దత్తు తెచ్చుకున్నా దత్తపుత్రుడు అంటారు. మరి అల్లుని దత్తు తెచ్చుకుంటే వాడిని కూడా దత్తపుత్రుడు అని అంటారు. బిడ్డకి దత్తు తెచ్చుకుంటే కూడా వాడు కొడుకుతో సమానం అని భావిస్తారు. మరి ఇవన్నీ ఎందుకొరకయ్యా అంటే మోక్షము కలుగుతాయి అనేటువంటిది అనుకోరు. ఇంకా విచారం చేసి చూస్తే ప్రతి ప్రాణి చచ్చిపోతే అందరినీ కొనపోయి గొంగళి కూరలు ఇగ్గేస్తారు. పెళ్లిగిన కాలేదు అంటే, తెల్లవాళ్ళు కాలేదంటే దానికి ఏం చేస్తారు? గజ్జినక్కడ మెరిపించరు, పూలు కట్టరు, వాడిని వర్ణం లేకుండా వానికి బంధం లేకుండా గొంగళి కూరలు వేసుకొని పోతారు. దీనికి ఏమంటారు? మోక్షం లేదు వానికి, పెళ్లి కాలేదు, ముక్తి పొందలేదు వాడు. అందుకొరకు కొందరు ఏం చేస్తున్నారు అంటే ఆ మోక్షం కొరకు నపుంసుకునేటువంటి వాడు అన్నీ తెలిసి కూడా పిల్లనిస్తారు. కొందరు నపుంసుకుని తెలిసి కూడా పెళ్లి చేస్తారు. ఎన్నో చరిత్రల్లో మనం చూస్తుంటాం, కుటుంబాల్లో మనకు తెలుస్తున్నాయి. నపుంసుకుని అందరికీ తెలిసి కూడా ఇంకొక పెళ్ళామని కడతారు. వాడేం పండుకోలేడు, దాంతో పిల్లలు కనలేడు, అయినా కూడా వాడు పిల్లలు కంటది. మరి ఎవరికి కనుక్కునినా వాని సంతానమే అనేటువంటి దానికి వాని పేరు మీద పెట్టిపోతుంది. అందుకే అన్నదమ్ములు కూడా తెలుస్తుంది వాడు నపుంసకుడు, మా తమ్మునికి వానికి మగతనం లేదు, కానీ ఏమో మోక్షం కొరకు పెళ్లి చేసిండము తెలుసు.
మరి తమ్మునికి పుట్టలేదని తెలుసు, అయినా కూడా మరి ఆయమ కలిగినటువంటి పుత్రులకి అన్నదమ్ములు భాగం ఇస్తారా ఇరా? అవునా విషయంలో ఏంటికి ఇస్తారు? మా తమ్ముని పుట్టారనా? తమ్ముని బిందువు పుట్టారనా? పుట్టుకోకుండా మరి ఎందుకు ఇచ్చేది? అందుకే ఆవిడ వ్యభిచారం చేసినప్పుడు ఆవిడ లంజ అన్నారు. ఎందుకన్నారు? తెలుసు కదా అందరికీ, మొగునికి అత్త తెలుసు కాబట్టి, అత్త మామూలుగా తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, బంధు బలగము తెలుసు బాగుగా. దీన్ని ఎవరన్నారు? దానిని ఎవరన్నారు? దాన్ని ఇది లంజాన్ని, ఆ లంజదాన్ని ఎవరన్నారు? దాన్ని ఏ రూపంగా కనుక్కుని కూడా ఇటువంటి బంధనములు అనేటువంటి దాని కొరకు అనేక చరిత్రలు తీసి చూస్తే కూడా కొందరు దేవుళ్ళ పేరు మీద ఆడవాళ్ళని తీసినారు. దానికి దేవదాసులు అంటారు. ఆ ఎవరు కొనుక్కున్నారు దేవదాసులతో? వాళ్ళే ఊరుకోళ్ళు, కులకర్ణులు, పూజారులే. ఆవిడకి బొట్టు కడతారు. ఎవరికి కడతారు? దేవుని పేరు మీద కడతారు ఆవిడకి బొట్టు. దేవుడే మొగళ్ళు ఆవిడకి. ఆవిడతో ఎవరైనా కనుక్కోవచ్చు. కానీ ఆవిడ ఎవరికి పుట్టించుకునేదని మాత్రం అడిగి నీకేమీ కక్కలేదు. ఆవిడ లంజానికి ఏమీ కక్కలేదు. ఆవిడ పేరు దేవదాసి. ఇటువంటివన్నీ నిర్ణయాలను పరిశీలన చేసుకుంటూ పోయినప్పుడు ముక్తి కలగాలంటే బంధనములో ఉన్నటువంటి దానికి ముక్తి అని పేరు, విడుదల అని పేరు. బంధించినటువంటి దాన్ని, జైలేసినటువంటి వాడిని విడుదల చేస్తే ముక్తి కలిగా, మోక్షము కలిగా. ఒక్కొక్క పట్టుని బట్టి చూస్తే మోక్షము అనేదానికి, ముక్తి అనేదానికి ఎన్ని పదములు వాడినప్పటికైనా విడుదలకే ఒక పేరు. అయితే ఇప్పుడు జీవునికి మోక్షం కావాలని వచ్చి చేరినారు గురువు దగ్గర. మోక్షం అంటే ఏమయ్యంటే విడుదల అని చెప్పి దానికి తెలిసింది. మరి మోక్షం చేరాలంటే నువ్వేం చేసినావు? సంసార బంధనం ఉంటే నాకు ముక్తి కలగాల అని కొందరు భార్య బిడ్డలను అందరినీ వదిలిపెట్టి సన్నాసులయ్యి దేశాలు కట్టుకొని ఇంకా ఊర్లో పూడత పడతారు, దేశాల మీద పడతారు. ఏమైపోయింది అక్కడ అంటే, ఈ బంధనం నుండి నేను మోక్షం చెందినాను, సన్యాసి స్వీకారం చేసినాను, నాకు మోక్షం అయ్యింది అంటారు. సంసార మోక్షం. అయితే సంసార మోక్షం అయిందని మరి సంసారంలో వాడు ఎప్పటికి రాడా? వానికి ఇంద్రియములు కామము బాధించవా? పోనీ వాని ధర్మము పద్ధతిగా వాడు తినేటువంటి ఆహారం లేదు కూడా దోషం వస్తుంది అని అయ్యవారు నిజ ప్రబోధినాన్ని చెప్పినారు. ఎవడైతే ఇతరుల అన్నం తింటున్నాడో ఆ అన్నం వలన కలిగినటువంటి పితృ సంతానం కూడా వానికి పుట్టింది, నీకు పుట్టింది కాదు అని చెప్పి రాసినారు. ఇంకా సత్యాన్ని చెప్తే శాన నిష్ఠురం. సత్యము జన విరోధము, అసత్యమే జనరంజకము. ముచ్చిపెట్టినారు అంతా. మరి పరిపూర్ణులు వీటిని అన్నింటినీ బయట పారేసి వాళ్ళే ప్రశ్న చేసి వాళ్ళే జవాబు చెప్తారు. మళ్ళా మొదలు పిండే ముక్తే, పదే ముక్తే, రూపే ముక్తే వరాననే, రూపాతీతే చే ముక్తేస్తే ముక్తత్రయ నా సంశయ. హలో, ఎవరప్ప నువ్వు? ఎప్పుడు చూస్తే ఫోన్లు చేస్తావు, నీవెవరు అంటావు. నువ్వు ఎన్ని మాటలు, ఎన్ని నమ్మన్లు ఫోన్తో చేస్తావు? ఎవడరా నువ్వు? ఏం తన్నులకు వచ్చిండావా? ఎట్లా, ఏం సంగతి నీది? దినాము ఒక 4-5 నమ్మల ఫోన్తో చేస్తాడు. ఎవడనే తెలియదు. మళ్ళీ మాట్లాడేవాడు నీవెవరు అంటావు. అయితే పిండం అనగా కుండలిని శక్తి అన్నారు. పిండము అనేటువంటి దానికి ఉదాహరణకి మనం ఏం చెప్తున్నామప్ప అంటే, అన్నరసంబుతోనే శుణిత శుక్రమయమైన ఈ దేహము అన్నమయము అని అంటున్నాం. అన్నంతో తయారైనటువంటి పిండము అంటారు దీన్ని. పిండము తల్లి గర్భంలో ఉన్నంత వరకు తల్లికి గండము, పిల్లకి గండము. మోక్షం కలగాలంటే ఆ పిండము తల్లి గర్భం నుండి బయటపడితే పిండే ముక్తి కలిగింది. లేకపోతే అది బయటికి రాకుండా తల్లి కూడా చచ్చిపోవచ్చు. కారణము ఆ పిండములకు సంబంధించినటువంటివి రసాయనాలు. ఆ పిండం నందు కూడా ముక్తి చెందాలా తల్లి. తర్వాత ఆ పిండముకు కూడా ముక్తి కలగాల. ఎందుకు అంటే తాను ఎవరు అనేటువంటి విషయంని ఆ పిండ రూపంలో వచ్చినటువంటి మాంసం ముద్దతో వచ్చినటువంటి శరీరము 9 తొర్రల చేత, 72,000 నాయుల చేత, 96 కీళ్ళ చేత, ఎముకల చేత ఈ వ్యవహారం చేస్తుంది ఈ తొలి శరీరము. మరి దీని ఎందు జీవుడు అనేటువంటి వాడు, నేను అనేటువంటి వాడు ఒకడు ఉండడు. వాడు దీని యొక్క బాధలను భరించలేక రోగముల ద్వారానో, సంసారముల ద్వారానో, ఇంద్రియముల ద్వారానో, అన్నిటి ద్వారా బంధనమే, అన్నిటి ద్వారా
దుఃఖమే. కాబట్టి ఒక్కొక్క దాని ద్వారా నుండి మనం వదిలించుకుంటే దానికి ఒక ముక్తి అని పేరు. అందుకే శరీర ముక్తికి ఏం చేసినారు అంటే పెండ్లాముని కట్టినారు. పెళ్లి చేస్తే ముక్తి అవుతుంది అనుకుని. ఎట్లా అవుతుంది శరీరంకి పెళ్లి చేస్తే ముక్తి అంటే శరీరము సంబంధించినటువంటి శరీరములు కూడితే ఒక ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఐక్యం కలుగుతుంది. ఇట్లా ఒక్కొక్క దాన్ని పరిశీలన చేసుకుంటూ పోతేనంటే ఒక్కొక్క దాని చేత ఒక వస్తువు చేరిపోవడము ముక్తి అని, ఐక్యమని, బ్రహ్మైక్యమని, ఆత్మైక్యమని, జీవైక్యమని, జీవన్ముక్తుడని, దేవన్ముక్తుడు అనేటువంటి 2 పదములు వాడినాడు. జీవన్ముక్తుడు అంటే ఈ జీవుని యొక్క బాధల నుండి తప్పించుకునేటువంటి స్థితికి జీవన్ముక్తుడు అని. అయితే జీవన్ముక్తుడు పొందవచ్చునే కానీ ఎంతవరకు ఈ జీవన్ముక్తుడు ఏడు వరకు పొందుతాడు అంటే పిండము నుండి, రూపము నుండి, పదము నుండి ముక్తి చెందితే ఇది జీవన్ముక్తుడు. జీవి ద్వారా ముక్తి చెందినాడు, దైవముక్తిని కాలేదు. మళ్ళీ జన్మ మళ్ళీ ఉంది వానికి. ఎందుకంటే ఈ శరీరం కూడా కొందరు విషములు తాగి సస్తారు. బలవంతంగా ఈ సంసారం మీద బాధతోనూ ఇది వద్దు నాకని కదా బంగారు పెళ్ళామును ఇడిచిపెట్టి కూడా సస్తాడు కదా. మరి అప్పుడు ఆలోచన చేస్తాడా, నేను చచ్చిపోయిన తర్వాత ఇంత బంగారు పెళ్ళామును ఇంత పాయం పిల్లని ఇడిచిపెట్టిపోతాను, దీనికి ఎవరితో నేను పండుకుంటుందా, ఇది ఏమన్నా చేస్తుందా అని వండినప్పుడు ఏమేమో ఆలోచనలు చేస్తాడు. కానీ మరి చచ్చేటప్పుడు నేనంటూ మరి విషయం దాకా చచ్చిపోతాను, మరి దీని గతి ఎట్లా అని చెప్పి ఆలోచన చేస్తాడా? చెప్పండి, ఏం చేస్తాడు? మరి ఇంత ఆస్తి ఉంది, ఏముందో సంపాదించి పెట్టినంత అవదాత ఆస్తిదో అన్నదా తమ బంధువులు ఆస్తితో చేసి పెట్టినట్టు సొంతం చేయకున్నప్పటికైనా కూడా ఆస్తి ఉంది. ఏదో వ్యవహారం చేస్తాడు, సంసారంలో అప్పు బాధ అయింది, అది నా మర్యాద పోతుంది అని చెప్పేసి విషయం దాచేస్తాడు. ఇప్పుడు రైతులు తెస్తున్నారు కదా పేపర్లో, ఎక్కడ కూడా దినాం రైతులు తెస్తున్నారు. ఎందుకు తెస్తారు? వాడు నిజంగా తెచ్చిన కూడా రైతు చచ్చాడనేటువంటిది పనికి రాజకీయం జరుగుతున్నది. అయితే ఎందుకు తెస్తున్నాడు అంటే మర్యాద కొరకు. అప్పులు కట్టలేకపోతే చచ్చిపోయినాడు, అప్పు ఎక్కువైందానికే చచ్చిపోయినాడు. మరి చచ్చిపోతే అప్పు ఇచ్చిన వాడు విడిచిపెడతాడా? లేక నా పెళ్ళాం ఏమైనా ఎత్తుకొని పోయింది అని చచ్చిపోతాడు, నాకు మర్యాద పోయింది అని చచ్చిపోతాడు, నా బిడ్డ ఇట్లా చేసింది అని చచ్చిపోతాడు, నా కోడలు ఇట్లా అయింది అని చచ్చిపోతాడు. అయితే ఇవన్నీ కూడా అభిమానము ముక్తులే కానీ నిజమైన ముక్తి కలుగుతుందే? విషయాదులకు లోబడే సుఖము, విషయాలకు లోబడే ముక్తి అన్నారు. దాని నుండి వదిలించుకున్నావు, అయిపోయింది. అది కాల్చుకొని తెచ్చినారు, అభిమానంకి తెచ్చినారా? ఏమైనా నిజంగా అభిమానమే కదా. ఇప్పుడు మన మందులు తాగి చచ్చేది కానీ, ఉర్లేసుకొని తెచ్చేది కానీ, విషం తాగి చచ్చేది కానీ, కాల్చుకొని తెచ్చేది కానీ, ఏమిటి కొరకు ఇవన్నీ తెచ్చేది? అభిమానం. ఈ అభిమానం ఎట్లయింది ఇక్కడ అనేటువంటిది ఆధ్యాత్మికంగా పరిశీలన చేస్తే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి అంతరేంద్రియముల్లో అహంకారానికి అభిమానం కానీ మనసుకు లేదు అభిమానం, బుద్ధికి లేదు అభిమానం, చిత్తంకి లేదు అభిమానం, జ్ఞానంకి లేదు. మరి ఎవరికి ఉంది? అహంకారంకి ఉంది. అహంకారం అంటే ఎవరు? నేననేటటువంటి ఒక వస్తువుకి మోక్షం కలిగించినారు. ఇప్పుడు బోధకు కూడా వచ్చినటువంటిది నేను ఎవరు అనేటువంటి దాన్ని తెలుసుకుంటే మోక్షం అవుతుంది, కానీ దాన్ని తెలుసుకోకుంటే దానికి ఏమన్నారు? దాన్ని తెలుసుకుంటే పిండముక్తి అవుతుంది. పిండముని పుట్టినప్పటి నుండి 100 సంవత్సరాలు తెల్లగడ్డము పెరిగే దగ్గర బతికినాడప్ప అంటే కూడా అది మాంసపు యంత్రమే అన్నారు, కానీ దానిని ఉపయోగం లేదన్నారు. ఎందుకు? ఎన్నేళ్ళు బతికినా కూడా నీ జన్మ దండగా అన్నారు. ఎందుకు దండగా? అసలు నీ ఉండిన కొంపనే నీవు ఉండవు. ఈ కొంపలో 100 ఏళ్ళు జీవనం చేసినావు, దీంట్లో సుఖపడినావు, దుఃఖపడినావు, అనుభవించినావు, ఆనందించినావు. మరి ఇది ఏమిటిది? ఇది ఎట్లొచ్చింది? నేనెవరు? నేను దీంట్లో ఎట్లా వస్తే అనేటువంటి దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఇడిచిపోతామని అందరికీ తెలుస్తుంది, మరి వస్తేమంటే ఎక్కడ ఉంటే మరి ఇడిచిపోతామే ఆడికి అనేటువంటి విషయం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినామా? ఆ ఆలోచన ఎప్పుడు కలుగుతుందో ఆ పిండము నుండి తాను ముక్తుడు అవుతాడు. ఇది నేను కాదు, ఇది నాది కాదు. ఎవడైతే ఈ శరీరం అనేటటువంటిది పంచభూతాలతో సంబంధించి తయారైనటువంటి ఒక పాంచభౌతిక శరీరము అన్నరసంతోనైనటువంటిది అని చెప్పి శ్లోకం చెప్పినాడు. అన్నరసంబుతోనైనా శోణిత శుక్లమయమైన ఈ దేహము అన్నమయము. ఇది నేను కాదు, ఇది నాది కాదు. మరి నేను కాదు, నాది కాదు అయితే మరి ఎందుకుండవా అంటే బాడిగ ఇంట్లో ఉండినప్పటికైనా కూడా ఇల్లు బాగా పెట్టుకున్నాను నన్ను ఉన్నంత వరకు.
ఆ ఇల్లు బాగా పెట్టుకుంటేనే ఇది బాడీకి ఇచ్చినోడు కూడా ఉండనప్పుడు ఇంకా 10 రూపాయలు తక్కువైతే ఇదే ఉండనని 4 దినాలు ఉండనిస్తారు. మరి మంజిల్ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు గుంతలు కొడతాను, ఇష్టం వచ్చినట్లు తోగుతాను, ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే నీ ఉండనిస్తారా బాడీగా? తన్ని నడిపిస్తారు, ఏం చేస్తారు? మరి ఇది కూడా నాది కాదు అని చెప్పి దీని ఇష్టానుసారంగా వర్తించడానికి సాధ్యమవుతుందా? నాది కాదు, నాన్న కాదు, ఇది నాకు సంబంధం లేదని చెప్పి విషయం తాగితే కూడా ఇది ఉంటుందా? తన్ని నడిపిస్తాడు ఇంటి యజమాన్. ఇంట్లో ఒక యజమాని ఉండడు. దీంట్లో ఈ ఇంటికి బాడీకి ఇచ్చినాడు. ఆ బాడీకి నిత్యం నువ్వు కడుతుంటేనే ఆ ఇల్లు ఆ బండి నడుస్తుంది, లేకుంటే నడగదు. మరి దీనికి ఏం బాడీగా? దీని ద్వారానే క్రియ చేస్తాం, దీని ద్వారానే వ్యాపారం చేస్తాం, దీని ద్వారానే కూలి చేస్తాం, దీని ద్వారానే అన్ని పనులు చేస్తాం. మరి దీని ద్వారానే వచ్చినటువంటి ఆహారమే దీనికి పెడతాం. స్థూల శరీరంతో చేసిన వ్యవహారం అంతా స్థూల శరీరం పెడతామా, సూక్ష్మ శరీరం పెడతామా? అయితే స్థూల శరీరం సుఖపడితే సూక్ష్మ శరీరం సుఖపడినట్లే, స్థూల శరీరం దుఃఖం వస్తే సూక్ష్మ శరీరం దుఃఖం వచ్చినట్లే. మరి శరీరంకు పుండు అయింది, శరీరంకు నొప్పి వచ్చింది, శరీరంకి బాధ అయింది, నాకు బాధ అయింది అంటున్నాడా, శరీరం బాధ అయింది అంటున్నాడా? నువ్వు శరీరం కాదు కదా, నీకెందుకు బాధ? ఇవన్నీ ఆధ్యాత్మిక విషయములందు విచారం చేసినటువంటి వాళ్ళు విషయమును ఇది కాదు అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఇది నీది కాదు, ఇది నీవు కాదు. ఇప్పుడు ఇల్లు ఉండదు, బాడీకి ఇంట్లో ఉండవు. ఎవరన్నా వస్తే యా ఇల్లు నీదంటే ఇదే ఇదే ఇది ఇంట్లో ఉండదు సగం. ఇది ఇల్లు నీదే అంటే నాది కాదు బాడీ ఉండవు. అప్పటికప్పుడు నాది కాదంటాడా? మరి ఇప్పుడు నాదంటివి కదా అంటే, అరే ఉండాను కాబట్టి నాదంటున్నాను అంతే. సొంతం నాది మాత్రం కాదు, సొంతం కాదు ఇది బాడీకిదే. అట్లనే ప్రపంచంలో వచ్చిన ప్రతివాడు, కృష్ణుడు వచ్చా రాముడు వచ్చిన కూడా బాడీ ఇంట్లోనే వచ్చిపోయినారే కానీ సొంతం వాళ్ళ ఇంట్లో కాదు. ఉంటే వాళ్ళ ఇంట్లో అంటే అట్లే ఉంటుంది పాపం. పోని అది నా ఇల్లు అనుకొని సొంతం కట్టుకున్నవాడని ఉంటాడా? వాడని ఉంటాడా? పోన్లే ఏదంటే బాడీకి వచ్చాడు, ఇక్కడ బాడీ ఉంటాడు, బాడీ కూడా వాడికి ఇరిసిపోతాడు. కానీ సొంతం ఇల్లు నాది అన్నాడు అంటాడు కదా, వాడని ఉంటాడా? ఆ ఇల్లు వాడిదేనా? ఆ ఇంటికి మనకి ఏమైనా సంబంధం ఉందే? దీనికే దీక్షితుల వారు ఒక కథ చెప్తారు. మనం ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఎచ్చగా పండుకుంటే మనకు చలి గాలి వాన ఎన్ని వచ్చిందో, ఇంట్లో కొంపలు ఎన్ని మునిగిపోయినావో, ఏమైనావో ఏం గొత్తలే, ఇంట్లో ఆనందంగా జీవుడు ఆనందంగా నిద్ర చేసినాడు కదా ఆ ఈ కొంపల. మరి ఈ కొంపలో ఉండినటువంటి వాడు కూడా ఈ కొంపకి ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదిగినా నిశ్చింతగా ఈ ఇంట్లో పండుకుంటాడా? ಅಸಪ್ಪ ಆ ಮನ್ಯಾಗ ನಮಗೇನೋ ಬ್ಯಾನೆ ಬಂದದ ಏನೋ ಬಂದದ, ನಮ್ಗೆ ನಿದ್ದೆ ಬಂದಾಗ ಮಕ್ಕಂಡು ಬಿಟ್ಟಿವಿ, ಅಥವಾ ಊರೆಲ್ಲ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಏನೇನೋ ಆಗ್ಯದ, ಯಾರು ಸತ್ತರು ಯಾರು ಬದುಕಿದ್ರು ಏನಾಗಿದೆ ಯಾರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದಂಗೆ ಆನಂದವಾಗಿ ಇದ್ದೀನಲ್ಲ, ಈ ಮನೆಗೂ ಅಂಥದ್ದು ಏನೋ ರೋಗ ಬಂದರೆ ಬಾಧೆ ಆದರೆ ನಂದಲ್ಲ, ನನಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂತ ಇದ್ರಲ್ಲಿ ನಿಶ್ಚಿಂತವಾಗಿ ಇರ್ತಾನಾ? ఉండడా? మరి ఆ రూపకంగా ఉండిన నాడు ఇది పిండముక్తి అవుతుంది అన్నారు. దానిని మనము సులభంగా అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యోముక్తి అనిదా బ్రహ్మ కారణం. ఈ పిండం ఎట్లా ముక్తి అవుతుంది అంటే, ఈ శరీరమునందు ఉండి కూడా ఈ శరీరముని, అందుకే దీక్షితుల వారు దీనికి గుర్తెరిగే శరీరం అని పేరు పెట్టినాడు. దీన్ని స్థూల శరీరం అనలేదు. ఇతరులేమో ఇది 96 తత్వాలతో కూడుకున్నటువంటి పంచభూతాల శరీరము, మట్టి శరీరము అని ఎవరెవరు ఏమనినా అతని మాత్రము ఇది గుర్తెరిగే శరీరము రా అన్నాడు. ఎందుకు? అది గుర్తెరిగితే బాధ, గుర్తెరగకుంటే బాధ లేదు. తెలిస్తే బాధ, తెలియకుండా బాధ లేదు. ఎంతవరకు దీని యొక్క బాధను మనం తెలుసుకోకుండా ఉంటామో దీనికి వరకు కొన్ని ఉపమానాలు కథలు చెప్పినారు. తేలు కొరికింది ఒకనికి, మందేసినారు, అయినా తట్ట 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 పీక్తూనే ఉంది. కానీ ఒక దోషం ఏం చేసినాడు, ఆ సినిమాకి వెళ్ళిపోయినాడు. ఆ సినిమా చూసుకుంటూ చూసినంత వరకు అది అన్నట్టు లేదు. సినిమా మన బయటకు వచ్చారు కానీ అబ్బా అని అంట,
ఏమో ఇంత పోతే ఊక కూర్చొని చూస్తావు కదంటే అక్కడ ధ్యాస ఉండే కానీ ఇక్కడ లేకుండేది. అంతవరకు ఆనందం ఉండే అమ్మ సినిమా ఇంకా అట్లే ఉండింటే అట్లే చూసుకుంటూ ఉండింటే బాగుండే. తెల్లవారు చూపిస్తారా 2 గంటలు 3 గంటలు చూపిస్తారు అంతే. ఆ 2-3 గంటలు అయినాక మళ్ళీ చాలా బాధ. ఇది కూడా నువ్వు గుర్తెరిగినప్పుడే బాధ కలుగుతుంది, గుర్తెరగకుంటే ఈ బాధ తెలియదు. కాబట్టి గుర్తెరిగే శరీరము గురునికి ఇచ్చేయి అన్నారు. ఎవరు ఇచ్చినారు? గురునికి. అప్పుడు ఇది ముక్తి చెందుతుంది. సర్వాతీత ముక్తి అన్నారు దాన్ని. గుర్తెరిగే శరీరం ఇస్తే రూపాతీత ముక్తి, అది దైవన్ముక్తి అది. మరి ఇది ఎటువంటి ముక్తి అంటే ఇది పిండం ముందు ముక్తి. ఈ పిండం కానీ పదం కానీ రూపం జీవన్ముక్తి. జీవన్ముక్తి పదం అంటే ఏమి అంటే నేను ఫలాని వాడు. ఏం పేరు నీ పేరు చెప్పు. యాదానికి నరసింహులు అంటారు. పాపం అవుతావు కొన్నప్పుడు నన్ను అన్యాయవాడు అని చెప్పి నిమ్మను నిలుగుతావు కదా, యాది నీవు యాదానికి అన్నాడు వాడు. ఈ విషయం తెలుసుకుంటే పదన్ముక్తి. పదం లేదు అక్కడ, పదవి లేదు అక్కడ. గురువు అనే పదవి లేదు, శిష్యుడు అనే పదవి లేదు, బ్రహ్మం అనే పదవి లేదు, ఆత్మ అనే పదవి లేదు, శరీరం అనే పదవి లేదు, జీవుడు అనే పదవి లేదు. ఏమంటుండవు అది ఏం లేదు. అది లేదు లేదు అనేది పట్టుపోయింది. ఆ దానిని లేదు అని తెలుసుకోవడమే పదమునందు ముక్తి. ప్రతి ఒక్కరూ సత్యను కూడా దీన్ని పదమును పెట్టుకొని చేస్తారు. నాకు వస్తే ఈడే బూడి మరుసుడు ఆడే ఉంటాడా? మా శనికాడ బూడి మర్రి, మంజల బూడి మర్రి చచ్చిపోయింది. ఇది గబ్బు దానిని నువ్వు బూడిస్తే అంతే, దీన్ని పారేస్తే అంతే, కాలేస్తే అంతే రా అన్నారు పెద్దలు. అయినా ఇవి అభిమానాలు పెట్టుకుని మతాభిమానాలు పెట్టుకొని బోధ తీసుకుంటారు. మా బోధలో చాలా మెరిపించి పూడుస్తాం, మీ బోధలో మమ్మకి పారేస్తాం. గురువులు అయినాక కూడా మీరు పూజ లేదు ఏం లేదు, ఎట్లా మీరు ఇట్లా చేస్తే ఎట్లా? ఇదేనా మీ బోధ? మన గురుపుత్రులందరూ కలిసి ఒక తనలో కొనుక్కున్నల్లా, ఒక తనలో సాయల్లా, ఒక తనలో తినల్లా, ఒక తనలోనే ఉండల్లా. ఎందుకంటే చచ్చిపోతే కూడా దయ్యాలైతే కూడా ఒక తనలోనే ఉండల్లా. ఉంటారా? పెళ్ళా మొగుడాన్ని 100 ఏళ్ళు కాపురం చేసి ఒక్క మాత్రం మీద పడుకున్న వాళ్ళకు కూడా నీవు పోయేది దానికి తెలియదు, ఆడు పోయేది నీకు తెలియదు. అదేం చేస్తుందో నీకు తెలియదు, నీవేం చేస్తున్నావు దానికి తెలియదు. ఈ గురుపుత్రులందరూ కలిసి ఒక తనలో పూడిస్తే తెలుస్తుందే, ఒక తనలో కూర్చుంటే తెలుస్తుందే. ఇవన్నీ కూడా పదములు పెట్టుకునేటువంటి గుర్తులు. ఈ గుర్తులు ఎందు ముక్తిని చెందడమే పదముక్తి. రూపమందున, రూపము అంటే ఒక అభిమానము. నేను ఇట్లుండను, ఈయన అర్థం చేసుకుంటున్నాడు, నా ఫోటో చూస్తే, నా ఫోటోని ఇంకొకరు పూజ చేస్తే నాకు సంతోషమైంది. ఎవరైనా తిడితే, దాన్ని ఎవరైనా కలతం తట్టే, నా ఫోటోని చెప్తావా? నా రూపము, నా నా ఈ నా అనేటటువంటిది పదమునందు రూపమునందు ఈ తోలు శరీరం అనేటువంటి గబ్బుదా అనేందుకు కూడా అభిమానం కలిగి ఉంది. ఇది నాది, ఇది చెడిపా, ఇది మురిగిపా, ఉండగానే పోతుంది, మురిగిపోతుంది, ఉండగానే చెడిపోతుంది. ఇది అసలు నీవెవరు అనేటటువంటి దాన్ని తెలుసుకుంటే అప్పుడు ఈ రూపం అనేటటువంటిది ఇది నాది కాదు, ఇది అగ్నికి సంబంధించినటువంటి అగ్ని వలన ఏర్పడినటువంటి కుండ. ఆ పచ్చి కుండ అయితే అట్లే ఉంటలేదు, అది పనికి రాదు. అది దాన్ని అగ్ని సంస్కరణం చేస్తేనే, కాలిస్తేనే అది పనికి వస్తుంది. ఇది మట్టి శరీరమే అయినప్పటికైనా ఇది అగ్నితత్వం అనేటటువంటిది జఠరాగ్ని ఒకటి ఉంది కాబట్టి ఇది నిలబడేది. ఈ జఠరాగ్ని లేకపోతే ఇది కూడా పోతుంది, మరిగిపోతుంది. అందుకొరకే ఆ జఠరాగ్ని అనేటటువంటి ఆ పరమాత్మని తత్వం ఉన్నంత వరకు దీంట్లో ఎంత గబ్బుడైనా బయటికి రాదు. ఆ పరమాత్మ అనేటువంటి అగ్నితత్వం బయటికి వెళ్ళిపోయిందే, ఇంకా ముక్కులో నోట్లో గుద్దలు అంతా వస్తుంది, వాసన అంతా కారుతుంది, లోపల నుండి గుద్దుతుంది బయటికి. మరి ఎవరు దాన్ని ఆపుకొని ఉండేది? ఆ తత్వం నేను. దానిని ముందర ఏం చెప్తున్నాడు? దీన్ని ముక్తి పొందిన దానినే ముక్తిని చెప్పను. కానీ ఇందు దేని నుంచి ముక్తి లేక విడుదల పొందకున్నను అతడు ముక్తులు కాడు. ఏదాన్ని ఉంటే పిండం నుండి కాకపోయినా, రూపం అభిమానం కాకపోయినా, నేను అనేటటువంటి
పదమునందు ముక్తుడు కాకపోయినా ముక్తుడే కాలేదు. మరి అటువంటిప్పుడు కొందరు మహాత్ములు మేము వీళ్ళు సమాధి చేయండి అంటే అప్పుడు వాళ్ళు పదమందు ముక్తి చెందినట్లనా, రూపమునందు ముక్తి చెందినట్లనా, ఏ దాంట్లో చెప్పినట్లా? ప్రథమంలోనే ముక్తి చెందలేదు, ఇంకా రూపాతీతమైన ముక్తి ఎప్పుడు చెందినారు? జీవన్ముక్తి చెందలేదు. ఆ? జీవన్ముక్తి చెందలేనప్పుడు దైవన్ముక్తి. జీవన్ముక్తే చెందలేదు. నన్ను చచ్చిపోతే సమాధి చేయండి, ఎన్నే పూనుకోండి, దినం పూజ చేయండి అనేటటువంటి అభిమానంతో కూడా ఉన్నటువంటిది ఆయన, కానీ ముక్తి అనేటటువంటిది అరూపమాతీతమైనటువంటి దానికి ఇంకెప్పుడు పోతారు? ఈ రూపమే పోలేదు, ఈ నానే పోలేదు. ఇంకంటే ఆ మాటకి వస్తే ఎవరు ముక్తులు కాలేదు అన్నట్లే కనపడుతుంది. అందుకొరకు కోటికి ఒక్కడు ఎవడో ముక్తులు అవుతాడు అన్నారు బలరామం. నూటికొక్కడు ఎవడు మేటిరా ఈ జగమునందున, కోటికొక్కడు ఎవడు సాటిరా అన్నారు. కోటికి ఒక్కడైనా కూడా ముక్తి చెందుతాడో లేడో, కానీ ముక్తుడు కావాలనే దాని కొరకు ప్రయత్నం అందరికీ ఉంది. దాంట్లో తీవ్ర ప్రయత్నం చేసినటువంటి వానికి తీవ్ర భ్రాంతిరహిత స్థితి మోక్షం అన్నారు. కాబట్టి ఈ భ్రాంతి అనేటువంటిది మనకి ఎందుకు వచ్చింది, ఈ అభిమానం అనేటువంటిది ఎందుకు వచ్చింది, ఇది ఎవరికి లేకపోతుందో వాళ్ళు ముక్తి చెందుతారు అనేటువంటి విషయము. భ్రాంతి మీదం మోక్షం, భ్రాంతి రహిత మీదం మోక్షం. భ్రాంతి రహితం ఎప్పుడవుతుందో అప్పుడే మోక్షం అవుతుంది, సచ్చినప్పుడు మోక్షం కాదు. కొందరు అనుకుంటారు మీరందరూ సచ్చినాక మోక్షం అవుతుంది, సచ్చినాక వైకుంఠం పోతాము, కైలాసం పోతాము అని ఎవడు చూశాడు? నీ రూపాయి నీకు అడిగిపోతావు, నీకు కుదరలేదు. ఉండగానే నీవు ఏడిపోతావు అనేది నీకు కుదరలేదు, సచ్చినాక అడిగిపోతావు. మరి దాన్ని ఎట్లా నమ్ముతున్నారు? ఆ నమ్మకమే భ్రాంతి. లేదు, సచ్చినాక జీవుడు కైలాసం పోతాడంట, వైకుంఠం పోతాడంట, సత్యలోకం పోతాడంట, లేక యమధర్మరాజు రాసి తీసుకుపోయి ఈయన పక్క అత్తలేసి కూర్చుతాడంట, ఇనుప కడాయిలు కాలుస్తాడంట. మరి ఎందుకు చెప్పారు ఇవన్నీ పెద్దలు? ఈ బాడకావుకి ఏమి లేదంటే ఇష్టం వచ్చినట్లు చేస్తాడని చెప్పి ఒక భయమనే పెడితే ఉంటుందంటే ఉండదు. ఈ భయము లేదు. ఎటువంటి భయములు కలిగించాడా? తానే దేవుని చేసి పెట్టి, తానే దేవునికి ఆభరణాలు పెట్టి, తానే అవన్నింటికి వేసి, తానే అధికారి బీగం వేసి దాని మీద కట్టుకుంటాడు. ఏమి అది చాలా పెద్ద దేవుడప్ప, అతని ఏమనుకుంటువి అంటే ఈడేమనుకున్నా, ఇది పరిపూర్ణుడు ఏమనుకున్నా? వాడు చెప్తాడు పరిపూర్ణునికి, ఏ స్వామి ఏమనుకుంటే దేవుడు చాలా పెద్ద దేవుడు, చాలా మహిమాన్వితుడు, అగ్గెట్ల దేవుడు అంటే ఇప్పుడు ఈ పరిపూర్ణుడు ఏమనుకున్నా? సరే అగ్గెట్ల దేవుడు కదా, వాని నీ ఆధీనంలో ఉంచుకున్నాడు కదా, వానికంటే నీవే గొప్పవాడు. ఇప్పుడు ఎందుకో వాని అధికారం నీవు నడిపిస్తుంటావు. నీవు పూజ చేస్తే, నీ వాకిలు తెరిస్తేనే వానికి బతుకు తెరువు, లేకుంటే జీలకాయలు లేచి పెట్టిండవు. నువ్వు అని నీ పొయ్యే తెరవలోని కూడి పెట్టాలా, లేకుంటే నువ్వు వచ్చే వరకు జీలకాయలు వానికి పూజారి పోయి ఊరికట్లు అంటించి నూనె దీపం వేస్తేనే వానికి పువ్వు పెట్టినే వానికి ప్రసాదం పెడితేనే అప్పుడు వానికి కూడి తినాలి, లేకుంటే జైల్లో పడినట్లు ఉండాలి. నీకన్నా కుల్ల ఉంది కానీ ఆ దేవునికి కుల్ల లేదు. ఇది భ్రాంతేనా నిజమా? మరి ఈయనకి తెలుసు, అది తెలిసే బట్టే పడక దేవుళ్ళ సామాన్లు బ్రతికిపోతున్నాడు. ఎవడు చేస్తున్నాడో అది వానికి తెలుసు, తెలిసేవాడు ఏం చేస్తున్నాడు? భయపెట్టినాడు. ఇది దేవుడు కాదని తెలుసు పడకకి, తెలిసి ఇది దేవుడు కాదు అని చెప్తున్నాడు. వ్యాపారం నడవదు, తన వ్యాపారము నడవదు. మొక్కండి, ఆడ పాదాలు కూడా మొక్కండి, ఏదో మొక్కండి, ఆడ 10 రూపాయలు పెట్టండి, ఏ 10 రూపాయలు అంటే వ్యాపారమే. దేవుని కాడ పోయి ఏదైనా చూడండి, మీ యాత్రలు పోయిన కడ చూడండి. ఇదంతా భ్రమభ్రాంతి కలిగించి జీవులను అందరినీ తిప్పుతుంది. మరి రూపాతీత భ్రాంతి ఎప్పుడు కలుగుతుంది మనకి? కాబట్టి భ్రాంతి స్థితి చేకూరినప్పుడే శాశ్వతమైన ముక్తి లేక విడుదల సిద్ధిస్తుంది. ముక్తి అనగా సంసార బంధము లేక ఆత్మబంధము నుండి ముక్తి అని, జనమరణ ప్రభావమే సంసారం అని చెప్పినారు. సంసారం అంటే పెళ్ళాం పిల్లలతో కూడుకున్న సంసారం కాదు, ఇది కూడిక. మరి నిజమైన సంసారం ఏది అంటే ఈ పుట్టడమే పెద్ద సంసారం. ఈ పుట్టుకొని అంటే పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, భాగ్యం లేదు, సాగ్యం లేదు, అభిమానం లేదు, మానం లేదు, యాది లేదు. ఈ పుట్టిన దానికే కదా ఇవన్నీ వచ్చినాయి. నేను పుట్టుకునింటే ఏమీ లేదు. అందుకొరకే మరణముకు భయపడరు మహాత్ములు, పుట్టుకు భయపడతారు అన్నారు. సాయనికి భయపడరు, ఎందుకంటే ఎప్పుడైతే పోతుంది అది దాన్ని ఉంచుకునేదానికి సాధ్యమే కాదని తెలిసిపోయింది. హరిహరాజు వచ్చిన కూడా ఇది ఆగదని తెలిసిపోయింది. ఎన్ని మందులు తిన్నాక ఇది ఎంత అవతార పురుషులు కూడా ఇంత మిలగలేదు. ఎవడు గట్లు మోసాడని చెప్పుకుంటాం, ఆంజనేయుని వాడు మిలగలే,
విశ్వరూపం చూపించినాడని చెప్పుకుంటున్నాం. కృష్ణుడు వాడు మిలిగలే. ఒక మాట, ఒక బాణం, ఒక పత్నితో వ్యవహారం చేసినాడు అంటున్నాం రాముడు, వాడు మిలిగలే. మరి ఇంతవరకు వచ్చినటువంటి యోగులు, తపసంపన్నులు, అన్నపానాదులు వదిలిన వాళ్ళు, ఎన్నో యోగ సాధనాలు చేసినటువంటి వాళ్ళు, మహిమాన్వితులైనటువంటి వాళ్ళు, వశీకరణం చేసుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎందరున్నో చూస్తున్నాం. అందరూ ఇడిచిపెట్టిపోయారు కాయలు. సాయిబాబు కూడా కోట్లు సంపాదించి పెట్టిపోయా కానీ వాడు ఎవడు ఎట్లా సంపాదించినా తెలవలేదు, వాడు ఎట్లా తెచ్చినా కూడా తెలవలేదు. కోమకు బా నేనే దేవుడు అనే అన్నవారందరూ మన్నుపాలైనారు. కాబట్టి ముక్తి అనగా సంసార బంధం అని అంటారు. కాదు సంసార బంధము, జనన మరణమే సంసారము. ఇంతకుముందు అనేక సార్లు పుటికించే ఉన్నాము. శాశ్వతమగునట్టి జన్మరాహిత్యం సిద్ధించటకు ఏ భ్రాంతి స్థానంలో నుండి సాధకుడు ముక్తి పొందవలెనో ఇంతవరకు మొదలే చెప్పినారంట. స్థాన స్వరూప స్వభావము. అందుకే మీకు సాంఖ్యం చెప్పేటప్పుడు జీవుడు చేసే వ్యవహారము ఎట్లా, దేవుడు చేసే వ్యవహారము ఎట్లా, మరి మనసు చేసే వ్యవహారం ఎట్లా, ప్రాణం చేసే వ్యవహారం ఎట్లా, శరీరం చేసే వ్యవహారం ఎట్లా అనేటువంటిది స్థాన స్వరూప స్వభావములు, ధర్మములు, కర్మములు, గుణములు, విశేషములు, సమవాయువులు, సమవర్తనములు, అభావము. అభావమే మోక్షం, అది లేకపోవడమే మోక్షం. అటువంటి సప్తవిధ గుణకర్మముల చేత మనకి తెలియజేసినారు. కాబట్టి ఇంతకుముందే జన్మరాహిత్యం సిద్ధించడం ఏ భ్రాంతి స్థానములు సాధకుడు ముక్తి పొందవలేనో ఈ శ్లోకం వివరిస్తున్నది. భ్రాంతి స్థానములు చెబితే భ్రాంతి లేని ఉన్న స్థానమును చూపించవలసి వస్తుంది. ఇది దొంగ అంటే దొంగ కానివని చూపించవలసి వస్తుంది. ఇది సత్యము అంటే అసత్యము చూపించవలసి వస్తుంది. ఇది కారము అంటే తీపిని చూపించవలసి వస్తుంది. ఇది పాపము అంటే పుణ్యము చూపించవలసి వస్తుంది. ఎందుకు అంటే రెండు విడదీయరానివి. పగులు అంటే రాత్రి ఉండే ఉంటుంది, రాత్రి అంటే పగులు ఉండే ఉంటుంది. కష్టం అంటే సుఖం ఉండే ఉంటుంది, సుఖం అంటే కష్టం ఉండే ఉంటుంది. కానీ మీరేం చేస్తుంటారంటే అసలు కష్టమే ఉండరాదు అనుకుంటారు. అది సాధ్యం కాదు. ఎప్పటికి సుఖం ఉండేదానికి ఎవరికి సాధ్యం కాదు. కోటేశ్వరునికి కూడా కష్టం ఉంది. దట్ట దరిద్రుడు కూడా సుఖం ఉంది. దట్ట దరిద్రుడు కట్టనీక బట్ట లేదు, తిన్నీక కూడు లేదు, కానీ వానికి సుఖం ఉంది. ఆనందంతో నిద్ర చేస్తున్నాడు, ఆనందంతో ఉన్నాడు. చూస్తాం కొంతమందిని, బట్టలు గతి లేవు, కూడు గతి లేదు, గింజలు గతి లేవు, ఆనందంతో ఉన్నాడు. జాగిరిగైతే షాంట్ సకి ఉనికి మీద ఫరక్ నయ్యాని అన్నట్లు వీడు కోట్లు ఉండినా షేర్వాణి వేసుకొని పరిశాన్లో ఉండడు. రోజు వద్దు పడిస్తే పరిశాన్ని ఎత్తి చేయబెట్టుకొని ఆలోచన మీద చేస్తుంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఎన్ని కోట్ల ఆలోచన చేసినాడు అతను కూడా చేయడు, ఏమి చేయలేడు, ఏమి ఇంత కాదు కూడా. ఒట్టి ఆలోచనలు, ఒట్టి భ్రాంతి, ఒట్టి భ్రమలే. కాబట్టి ఇట్టి భ్రాంతి నుండి ఎప్పుడైతే నువ్వు విడదీసుకుంటావో అప్పుడే నీ జన్మ సార్థకము. పుట్టిన దానికి గురుపాదం పట్టిన దానికి సార్థకం అవుతుంది. కానీ మరి గురుపాదం పట్టి కూడా అంతఃకరణం నుండి అనేక ఆలోచనలు, అనేక భ్రమలు, అనేక భ్రాంతులకు లోనైనటువంటి వాడు ఎన్ని కోట్ల జపాలు చేసినా, ఎన్ని మాటలు తిరుపతికి పోయి తలకాయలు కొరుగు తీసుకొని వచ్చినా, ఎన్ని దండాలు పెట్టినా అన్నీ ఒట్టివే, అన్నీ ఒట్టి భ్రాంతులే. కాబట్టి పరబ్రహ్మం ఒకటే శాశ్వతమైనది, సత్యమైనది. అటువంటి శాశ్వతమైన, సత్యమైన, పరిపూర్ణ పరబ్రహ్మం ఎంతవరకు నువ్వు తెలుసుకోవో అంతవరకు నీవి బ్రహ్మ నుండి బయటపడవు. ఒక సత్యాన్ని గుర్తించినంత వరకు అసత్యం తొలగిపోదు. ఒక ఎలుగును గుర్తించినప్పుడు ఈ చీకటిని ఎట్లా పోగొట్టుకునేలప్ప అంటే ఆ ఎలుగును మనకు గుర్తు వస్తుంది. కాబట్టి ఆ ఎలుగుకి తగినటువంటి ఎలుగును సృష్టించుకొని ఉండవు. పగలంతా మనకు అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా పగులెక్క మనం అనుభవించాలా, చదువుకునాలంటే ఏం కావాలి? దీనికి ఒక వెలుగును సృష్టించుకొని ఉండము. ఇది కృతకమా? ఆ కృతకమును సృష్టించుకొని, లేక దీపములు ఉండే అప్పుడు దీపములు సృష్టించుకొని ఆ దీపములు ముట్టించి అది జ్యోతి అని, అది జ్ఞానమని, అది దేవుడని దాన్ని ముట్టించి నమస్కారం చేస్తున్నాడు. దీపారాధన చేసేటప్పుడు కూడా దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపేన సదితే సర్వం సదా దీపం నమస్తుతే. సదా దీపం, నీవు అంటించిన దీపం కాదంట, సదా దీపం నమస్తుతే. ఎప్పుడు ఉండేదాన్ని నేను మొక్కుతుండాను. నేను రాకమునుపు, నేను ఉన్నప్పుడు, నేను సచ్చినా కూడా అది ఎవరు అంటించిన దీపం కాదు. అది నీవు నా అంటించిన, సదా ఎప్పుడు ఒకే రీతిగా వెలుగుతుంది. అది ఒకే రీతిగా ఉంది, అది తరగలేదు, విరుగులేదు దానికి.
దానికి పుట్టు సావులు లేవు. అటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసుకునే దాని కొరకే గురువు శిష్యులు. అటువంటి సత్యాన్ని గుర్తింపజేసుకునే దాని కొరకే ధ్యాన ధారణ సమాధులు. అటువంటి సత్యాన్ని గుర్తింపజేసుకునే దానికే విచారణ విమర్శన. మరి అది గుర్తించలేదా? ఎన్ని దినములు నువ్వు జీవించినా నీ జన్మ వ్యర్థము. అందుకే అన్నీ భ్రాంతిలోనివే. దేశకాతీతమైనది నిజంగా పరిపూర్ణ పర్వం ఒకటి ఏలనగా అవరరహితం ఒకటి వచ్చే దానిని దేశమని కానీ స్థానమని కానీ చెప్పరాదు. పరిపూర్ణం వీడుంది వీడు లేదు అని చెప్పరాదు. సర్వత్రతా ఉన్నటువంటి దాన్ని ఏడ లేదని చెప్పాలి, ఏడుంది అని చెప్పాల. మరియు జీవ బ్రహ్మైక్యమని కానీ ప్రత్యేక బ్రహ్మైక్యమని కానీ చెప్పబడేది కాదు. ముఖ్య సమాధీకరణ బాధ సమానాధికరణములచే సిద్ధించేదిను కాదు. సమాధీకరణముల చేత బాధ సమాధీకరణం చేత సిద్ధించేది కూడా కాదు. కలవడం వలన దుఃఖము ఉంది, కలవడం వలన సంతోషము కూడా ఉంది. ప్రతి దాంట్లో రెండు ఉంటాయి. నీ పూజ చేసే దాంట్లో దుఃఖము ఉంది, సుఖము ఉంది. సంసారం చేసే దాంట్లో సుఖం ఉంది, దుఃఖం ఉంది. నువ్వు కూడే ప్రతి దాంట్లో రెండుతో కూడుకొని ఉంది. కాబట్టి సృష్టియే ద్వంద్వము. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నీహీన నాస్తి కించన. అదొక్కటే రెండు కానిది, నీవు కానిది నేను కానిది. అటువంటి దాన్ని నేను చూపిస్తానన్నారు. నిన్ను నన్ను చూపించేటటువంటి బోధ ఇది బ్రహ్మబోధనే, భ్రాంతి బోధనే. అందుకే దీన్ని బ్రహ్మైక్యమని కానీ జీవ బ్రహ్మైక్యమని కానీ చెప్పబడేది కాదు. బ్రహ్మములకు ముఖ్య సమాధీకరణము, అభాసమునకు బ్రహ్మమునకు బాధ సమాధీకరణము. అభాసం అంటే లేనిది, లేకనే మనల్ని బాధ కలిగిస్తుంది. ఎట్లా అంటే దానికి ఉపమానం ఇస్తున్నారు. తాడేందు పాము లేదు కానీ పాముగా తోస్తుంది. ఎండి చిప్పయందు ముత్యపు చిప్పయందు ఎండి లేదు కానీ దూరం నుండి చూసేవానికి అది అక్కడేమో ఎండి పడి ఉంది అనేటువంటి భ్రాంతికి లోనవుతుంది. ధూపబడినటువంటి వానికి మటమట మధ్యాహ్నం ఎండమావు లేని నీళ్లు కనపడినట్లు కనపడుతుండేవి కానీ అక్కడ నీళ్లు లేవు, లేకనే ఉన్నట్లు తోస్తుంది. అట్లనే ఈ ప్రపంచం అనేటటువంటిది కూడా ఇది లేనే లేదు, పుట్టనే లేదు, లేకనే తోస్తుంది. ఎవరికి తోచింది ఇది? నేననే అభిమానం కలిగిన వానికి తోచింది. ఆ నేను అభిమానం ఎందుకు కలిగింది? అది అంటే ఆవరణ దోషం వలన అభిమానం కలిగింది. ఈ ఆవరణం ఎక్కడి నుండి ఏర్పడింది? ఇది అంటే తన మరుపు వలనే ఆవరణం ఏర్పడింది. దానికి మరుపు ఎట్లా కలిగింది? అది సహజము. ఎట్లా సహజము? అది నీటిలో పాసు సహజమైనట్లు, దీపంలోను కుడి సహజమైనట్లు, ప్రకాశమునందు పొగ సహజమైనట్లు. అది ఎట్లా వచ్చింది అని అడిగేదానికి నీకు హక్కు లేదు. ఎందుకు లేదు? దాని సహజ లక్షణం, అది దాని స్వభావమే అది. అందుకే మట్టికి కుండలకు స్వభావము. వస్తువు ఏకమైనప్పటికైనా దానికి సంస్కారం ఇచ్చినప్పుడు ఆ కుండ పనికి వస్తుంది. సంస్కారం లేని కుండ పతనమైపోతుంది. మరి ఇప్పుడు బోధ తీసుకున్న వానికి సంబంధము ఒకటేనా? అందుకొరకు శరణులు చెప్తుంటారు మంత్రపిండము మాంసపిండము అని పేరు పెట్టినారు. మంత్రపిండము అంటే గురుధర్మాన్ని పొందినటువంటి వానికి మంత్రపిండం అని పిలుస్తారు. పొందినటువంటి వానికి మాంసపిండం అన్నారు. ఎందుకు? అది పచ్చికొండ, పనికి రాదు. ఎందుకు? ఈ గురుని సంస్కారం లేదు, అగ్నితత్వం యొక్క సంస్కారం దానికి కలగలేదు. అగ్ని ఒక పొగ సూర్యుంటే కూడా అది పనికి వస్తుంది. అగ్గిలో కాలకున్న కూడా దాన్ని పొగ తగిలితే కూడా అది పనికి వస్తుంది. కానీ పచ్చికుండా ఎంత శృంగారం చేసి పెట్టినప్పటికైనా కూడా బంగారు లెక్కకుండా ఉండదప్పంటే కూడా ఏ పనికి రాదు. అది కొనబోయి ఇట్లా నీళ్ళు లగ్గుతలకల్లా అక్కడే పోతుంది, మళ్ళీ నీ చేతికి దొరికినే దొరుకుతుంది. అందుకొరకు ఎప్పుడు అది సంస్కారవంతం అవుతుందంటే అగ్ని యొక్క సంస్కారంలో దాని పొగన తగలాలంట. అట్లా గురుని యొక్క స్పర్శన తగలాల. గురు వాక్యమన్నా దానికి నాటాల. నాటితే కాలినట్ల, స్పర్శ తలిగితే పొగ సూరినట్ల పనికొస్తుంది. పొగ సూర్యకుండా కూడా కర్రగంటే కాలేకుండా కొన్ని ఆయన కూడా పనికొస్తాయి. ఎందుకు? అగ్ని యొక్క సంస్కారమే అటువంటి. దాని స్పర్శ తగిలితే చాలు. దానికి ఏమన్నారు? పరిశ్రమ సోకిన ఇనుము బంగారమైనట్లు. గురుని కృప వలన దానికి సంస్కారం ఏర్పడుతుంది.
సమాధికరణము అంటే అందరూ ఒకటే లెక్క కనపడుతుంటారు. బోధ తీసుకునేవాడు తీసుకునివాడు ఇద్దరు సంసారంలో చేస్తారు, ఇద్దరు పెళ్ళాం పిల్లలతో వ్యవహారం చేస్తారు, ఇద్దరు. మరి వ్యత్యాసం ఏం కనపడుతుంది? సమానాధికరణము. నాకు నీకేం వ్యత్యాసం ఉంది? అయితే ఒక వ్యత్యాసం ఉంది. ఏం వ్యత్యాసం అంటే అంతఃకరణ వ్యత్యాసం ఉంది. వానికి అంతఃకరణము అసలు ఏమనేది కూడా తెలియదు. ఈయనకి అంతఃకరణం అంటే ఏమైనా విషయం ఈయనకి తెలుసు. సిద్ధించని కూటస్థ బ్రహ్మమునకు ముఖ్య సమాధికరణము. కూటస్థుడు అంటే మనలోన ఉండి మనతో కూడుకొని ఉండి వాడు ఈ శరీరములు ఎందు ఇన్ని వ్యవహారములు చేసినప్పటికైనా మనకు సాక్షి రూపకంగా ఉండదు. అంటుకోలేదు. సాక్షి ఎప్పుడైనా నేను అడ్డుకునిందే? అయితే మరి నువ్వు చెప్పేది నీ చేసేదంతా దానికి తెలుదా? దీన్ని నువ్వేమన్నామంటాడు? అంతరంగమున అందున అపరాధములు చేసి మంచివాని వల్ల మనసులుండు ఇతరులు ఎరగకున్నా ఈశ్వరుడు ఎరగడా? ఎవరు ఈశ్వరుడు? ఇప్పుడు నీ గుళ్ళ పెట్టిన ఈశ్వరుడా? నేను తిరుపతిలో పెట్టిన తిమ్మప్ప ఈశ్వరుడా? ఎవరు ఈశ్వరుడు? ఎవని హృదయమునందు సాక్షిగా ఉండి ఈ బండి ఈ రథముని నడిపిస్తున్నాడు వాణ్ణి తెలుసుకోకుండా ఎన్ని జన్మలు బతికితే నీ బతికేం బతుకు? మనే కూటస్థుడని, సమానాధికరణమని, ముఖ్యాధికరణమని, అభాసమని, బ్రహ్మమునకు బాధ సమాధికరణము, ముఖ్య సమాధికరణమని రెండు వస్తువులు భిన్న నామ రూపంలో కలిగి ఉన్నవి. రెండు వస్తువులు భిన్న నామ రూపంలో కలిగి ఉండవు. ఎందుకు అంటే ఆత్మరూపకంగా శరీరం లేదు, శరీర రూపకంగా ఆత్మ లేదు. ఆ రెండు వస్తువులు కూడుకొని వ్యవహారం జరుగుతుంటది. ఒకటి నిరాకారము, ఒకటి ఆకారం. ఎట్లా గెలవాలని తత్వాల రూపకంగా తెలుస్తుంది. పృథివీ ఆకారము, జలము ఆకారము, అగ్ని ఆకారము, వాయువు నిరాకారము, ఆకాశం నిరాకారము, ఆత్మ నిరాకారం. మూడు స్వరూపభూతములు, మూడు అరూపభూతములు. మూడు ఆడివి, మూడు మగవి. ఆరు కూడితేనే అఖిల జగమాయరా అన్నారు. రెండు కూడితే కాదు, ఆరు కూడితే అవుతుంది. షడ్భూత షట్కోశ షడూర్మి శూన్యం. రేపు దీంట్లో సుప్రభాతం చెప్తుంటారు కదా, షడ్భూత షట్కోశ షడూర్మి చెప్పవచ్చును. ఉదాహరణకు మట్టికిను కుండకును లేక బంగారమునకును నగలకును ఉండు సంబంధం. మరి ఈ నగలకు బంగారుకి ఏం సంబంధము అంటే ఆ బంగారమే నగలుగా మారినవే, మరి నగంలో అనేటువంటి వేరే ఉండవే. ఆ మట్టి కుండగా మారిందే, కుండ వేరే ఉందే. మట్టే కుండగా మారినవి, బంగారమే ఆభరణములుగా మారినవి. అయితే ఏది శాశ్వతం, ఇక్కడ ఏది అశాశ్వతం? ఒకే వస్తువు రెండుగా మారినప్పటికైనా ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము? బంగారం శాశ్వతము, ఆభరణములు అశాశ్వతము. మట్టి శాశ్వతము, కుండల శాశ్వతము. ఏడు వరకు ఇది మట్టి వరకే. మట్టికి అధిష్టానమైనటువంటి జలముకు పోతే పృథ్వీ అశాశ్వతము, జలము శాశ్వతము. జలముల కంటే అధిష్టానమైన అగ్నితత్వము పోతే జలము అశాశ్వతము, అగ్ని శాశ్వతము. అగ్ని నుండి వాయువు పోతే వాయువు శాశ్వతము, అగ్ని అశాశ్వతము. వాయు నుండి ఆకాశం పోతే ఆకాశం శాశ్వతము, వాయువు అశాశ్వతము. ఆకాశం నుండి ఆత్మకు పోతే ఆత్మ శాశ్వతం. ఆత్మ నుండి ఇంకా ఎక్కడ పోతావు అక్కడ? ఆత్మ నుండి ఇంకెక్కడ పోతావు అక్కడ? అక్కడ లేదు. ఆవరణ రహితం అది, ఆపేక్ష రహితం అది, జన్మరహితం అది, నీవు నేను కాని స్థితి అది. అటువంటి స్థితిని అందుకునే దాని కొరికే ఈ కింది నుండి మీది వరకు తీసుకొని పోతాడు గురుడు. మాల మీద ఎక్కలప్ప అంటే పాండికల మీద ఒక్కొక్కటి ఎక్కుంటూ పోరు. ఒకటే ఎగనికి దాదు కదా, వస్తుందా? అయితే పరిపూర్ణ ప్రబోధంలో పక్షిని ఉపమానం ఇచ్చినారు. ఎందుకంటే అంశ అనేటటువంటి దానికి రెక్కలు ఉండవి, అది ఎగురుతుంది కదా అని చెప్పి ఈ ప్రాణపక్షికి కూడా రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలతోన ఉండగానే ఆ స్థితిని అందుకోవాలన్నా సచ్చినాక అందుకుంటుందే. మరి యోగం ద్వారా పోయినా, నీవు జ్ఞానం ద్వారా పోయినా ఆ స్థానానికి పోవలసిందేనా?
అక్కడ ముట్టవలసిందేనా? ముట్టవలసింది. జ్ఞాని కానీ అజ్ఞాని కానీ పాపిష్ఠుడు కానీ పుణ్యాత్ముడు కానీ ఆ స్థానం పోవలసిందేనా? అందరూ ఆ మట్టిలోనే కలవలసిందేనా? అభిమానంతో నువ్వు సమాధి కట్టుకునేనా ఆ మట్టిలోనే కట్టుకోవాల్సింది. భూమి నుంచి సాము చేయడానికి రాదు కదా. గాలిలో పడతారు నిన్ను ఎడన్నా ఉండడు ఎవడన్నా ఇబ్బంది వారికి ఆసామి వాళ్ళన్నా. అట్లా ఉంటే శాశ్వతంగా ఉండాలప్ప అన్నట్టు అనుకోవచ్చు. రెండు వస్తువుల భిన్న నామరూపములు కలిగిన తత్వత ఒకే మూలస్థాన పదార్థములకు సంబంధించినప్పుడు ఆ రెండింటికి ముఖ్య సమాధికరణము చెప్పవచ్చును కానీ ఉదాహరణకు మట్టికును కుండకును లేక బంగారపు నగులుకును ఉండు సంబంధం ముఖ్య సమాధికరణము అనగా రెండు వస్తువులు ఎందుకు కానవచ్చే విరుద్ధ లక్షణ పరిత్యాగముచే భేదమును బాధించి ఆ రెండింటి ఎందు సమానంగా ఉన్న వస్తువును గ్రహించుట రీత్యా ఏకత్వమును సాధించుట. ఆ రెండింటి ఎందు ఏకత్వం సాధించాలంటే ఏం చేయాలి? దాని యొక్క మూలానికి పోవాలా. మరి దాని ఎందు కూడా ద్వంద్వం కనపడినప్పుడు దాని మూలానికి పోవాలా. ఇట్లా ఆత్మ వరకు పోయినప్పుడు అక్కడ దానికి మూలం లేదు, అక్కడ ఏమీ లేదు అనేటటువంటి దానిని పొందడమే సమానాధికరణము లేక ఏకత్వ నిర్ణయము. అఖండపుటి ఎరక ఇది ఖండఖండములతో కూడుకొని ఉంది. ఆ ఒక పదార్థమే ఎట్లా అఖండపుటి ఎరుక, కేవలపుటి ఎరుక, మిశ్రమపుటి ఎరుక, మలినపుటి ఎరుక అని ఎరుకను 4 విలువలుగా మనకు అందించడానికి ఒక చెప్పినారే కానీ ఉండింది ఒకటే ఎరుకనే. ఉండింది ఒక శరీరమే. 4 శరీరం మనకు అందించడానికి కూడా చెప్పినటువంటి మాటలే. కాబట్టి దీక్షితుల వారు తత్వత్వం కొరకు ఇది నేను కాదు ఇది నీది కాదు అని వాళ్ళు సృష్టిందే కానీ మా నాన్న కాకుండా ఏది ఇది నాన్న లేకుంటే ఇది ఉంటుందా? ఇది లేకుంటే నేను ఉంటానా? నేను లేనిదే అది లేదు, అది లేనిదే నేను లేను, నేనే అది అదే నేను అనేటటువంటి ఏకత్వ నిర్ణయం సాధించడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఇదికేనా భాగత్యాగ లక్షణం సాధించుట, ఇదే భాగత్యాగ లక్షణం. జీవేశ్వరులో మాయా విద్యలను అందులోని ప్రతిబింబములను బాధింపబడినచో అప్పుడు అధిష్టాన చేతన బ్రహ్మం మాత్రం ఏకముగానే ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. జీవేశ్వరులలో జీవుడు అంటే ఏమి, ఈశ్వరుడు అంటే ఏమి అనేటువంటిది వ్యష్టి సమిష్టుల గురించి మనం అర్థం చేసుకున్నలా. తన్మాత్ర సమితి పరిణామ రూపమైనటువంటి వ్యష్టి జీవనం అంతయో జీవేశ్వరుడు గాను, సమిష్టి రూప సత్తా ఇచ్చేటువంటిదంతయో ఈశ్వరుడు గాను. భూత పద్ధతి ఎందు మనకి ఈ బ్రహ్మాండం నందు పంచభూతముల యొక్క సత్తా లేకుండా మనం ఏమైనా సాధించడానికి సాధ్యముందే? పంట పండిస్తాడు కానీ వ్యాపారం చేస్తాడు కానీ ప్రతి ఒక్కరికి ఆ సమిష్టి భూతముల యొక్క సత్తా లేకుండా ఏదైనా సాధ్యముందే? మరి అన్నిటి యొక్క సహకారం పొంది నాన్న చేసినానంటావు కదా, పూకప్ప ఏం చేసినావు? అవిటి ఏ సహకారం లేకుండా చేయి నాన్న చేసినానంటే ఒప్పుకుంటాం. అన్నిటి సహకారం పొంది నాన్న పండిస్తే, నాన్న సంపాదిస్తే, నాన్న చేస్తే, నాన్న చెప్తే నాన్న ఏడుంది? అవన్నిటి సహకారం ఉంటేనే నాన్న ఉంటుంది కానీ అవిటి సహకారం లేకుండా నాన్న లేదు. కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షంలో ఉండే చతుర్విధ పురుషార్థములను సాధించాలప్ప అంటే మొట్టమొదట ఏ పని చేసినా ధర్మ పద్ధతిగా ఉండేటటువంటి పద్ధతిలో ఉండాలా. అంత్యంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ముసలమారాయి బతికినా లాస్ట్లో మోక్ష పద్ధతి ఉండాలి. మొదలు ధర్మము లేదు, కడకు మోక్షము లేదు, మధ్యన అర్థకామములు అనేటువంటి, అర్థం అంటే దుడ్లు, కామం అంటే కోరికలు, తీరేదానికే పూజలు, తీరేదానికే బోధలు, తీరేదానికే వ్యవహారములు చేస్తుంటారు కానీ మధ్యనే వస్తుంది మధ్యనే పోతుంది కానీ కడకు మోక్షం కలగదు. మొదటి యొక్క ధర్మమును వీడు పొందలేడు. కాబట్టి ధర్మం తెలుసుకున్నావా, బోధ తెలుసుకున్నావా అంటే ఓ మా మైండ్ దాంట్లో ఉండము, యాదంట్లో ఉండదు అంతా గుడికంట వాళ్ళదంతా మనం దాంట్లో ఉండము, పొన్నారాజు గారిదంతా దీంట్లో ఉండము. యాదంట్లో లేరు. ధర్మాన్ని ఎప్పుడైతే అంతఃకరణ ఆవరణమునందు ఈ సమిష్టి పద్ధతికి నీవు ఆచరించినప్పుడు మాత్రమే జీవేశ్వరులో మాయా అవిద్యలో ఎందులో ప్రతిబింబములు ఇవన్నీ నశించిపోతాయి. కానీ వీటికి సత్తా ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో అధిష్టాన చేతన బ్రహ్మం మాత్రము ఏకముగానే ఉంటుంది. అందరి యందు కూడా అది ఒకటిగానే ఉంటుంది కానీ నీవదోకనము అని నవదోకనము అని ఉండదు. దానిని అఖండ సమిష్టి అని, పరిపూర్ణమని అనేకమైనటువంటి పేర్లతో ఈ రెంటిలో పరిపూర్ణ బ్రహ్మమే సమానాధికరణమే కానీ
సాధించబడేది కాదు అది. ఏమైనా తిప్పులబడి పొందుదామప్ప అంటే వచ్చేది కాదు అది. కేవలం ఆచరణ ద్వారా మాత్రమే దాన్ని అందుకునే దానికి సాధ్యమవుతుంది. పరిపూర్ణము సదాసిద్ధము అగుట లేదా బాధ సమాధీకరణను ఎందుకు చెప్పకూడదు అంటే అవి శంక కలగవచ్చును మీకు. అది కూడా ఉంటుంది కదా, మరి అది కూడా సత్తా ఇస్తేనే దాని సత్తా చేతనే మనమంతా ఇవన్నీ చేసినాం కదా, మరి దానికి ఎందుకు చెప్పుకోరాదు బాధ అనేటువంటి విషయము రావచ్చు, కల్పన కలగవచ్చు, శంక కలగవచ్చును. కానీ పరిపూర్ణముకును ఎరుకకును ఎలాంటి సంబంధం లేదు. గాలి లేదప్ప అంటే గాలికి నీకు సంబంధం ఉంది కాబట్టి గాలి శరీరతే చల్లగవుతుందని అంటుండవు. మంటికి శరీరం సంబంధం ఉంది కాబట్టి మంటిలో పుట్టినటువంటి ప్రతి పదార్థాలు భుజిస్తాడు. అగ్నికి నీకు సంబంధం ఉంది కాబట్టి చలి కాపుకుంటావు. మరి ఆత్మకి పరమాత్మకి సంబంధం ఏమి అంటే జీవుడు ఈశ్వరుడిని సమష్టి వ్యక్తుల గురించి చేసుకుంటావు. మరి ఈ జీవేశ్వరులకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ పరిపూర్ణము నేను ఉండనని అనదు, నేను లేను అని అఖండ పద్ధతిగా ఉన్నటువంటి దానికి ఈ జీవయేశ్వరులు చేసినటువంటి పాప పుణ్యాలు కట్టాలనా? ఆ పరిపూర్ణం కంటగట్టాలనా? ఇప్పుడు పరమాత్ముడు కళ్ళు చూడడానికి ఇచ్చాడా, చెవులు వినడానికి ఇచ్చాడా, మరి నాలుగు రుచి చూడడానికి ఇచ్చాడా, గుయ్యం ఆనందంకి ఇచ్చాడా, గుయ్యం విసర్జనకి ఇచ్చాడా, అన్ని క్రియలు జరుగుతుండవు కదా. మరి విచక్షణ బుద్ధి కూడా ఇచ్చినాడు కదా నీకు, ఇచ్చినాడా లేదా? మరి పశువులకు నీకుండే వ్యత్యాసం ఏమి, జీవజంతువులు నీకుండే వ్యత్యాసం ఏమి? ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఉత్కృష్టత ఉండదా లేదా? మరి అయితే ఏ జీవి కష్టపడుకోకుండానే జీవిస్తుండవు. నీవు ఇంత కష్టపడిన కూడా నీకు పోలేదు. 84 లక్షల జీవకోట్లు ఎప్పుడైనా ఇతరం ఇచ్చినవా? పంచాంగం అడిగినవా? కాలం బాగుంది స్వామి అని చెప్పి ఏడిసినవా? ఏమి ఇట్లా అయిపోయే కాలం అని చెప్పి కాసి దుఃఖపడినవా? నీకు అవుటికి ఒకే భూమి మీద ఉండినప్పటికైనా, ఒకే హారమును భుజించేటప్పటికైనా వ్యత్యాసం ఏమి? ఇది విచక్షణ బుద్ధి కలిగిన జన్మం నీది అంటున్నారు. మళ్ళా దుర్లభం మానుషం దేహం వివేకం అతి దుర్లభం, విజ్ఞానం కలిగేది ఇంకా దుర్లభం అన్నారు. మరి ఇంత విజ్ఞానం కలిగినటువంటి జీవుడు తన విజ్ఞానం ద్వారా సృష్టిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. చెడు పురుగులను చంపేయాలంటున్నాడు. దాంట్లో చెడు పురుగులను చంపనిపోయినాడు, మంచి పురుగులు సాయవా? అటువల్ల నీకు నష్టమే కలిగింది కదా. నీవు చేసుకునే వ్యవహారం అంతా నష్టమేనా? ఆ ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటుండవా? దాని అనుగుణంగా ఉండమా? మరి ఆ కాలంలో అప్పుడు మందులు లేవు, ఏమి లేవు, దాని అనుగుణంగానే ఉండి ఒకప్పుడు కరువు వచ్చింది, ఒకప్పుడు అధికమైన వర్షాలు వచ్చి కాసి బుర్ర పెరుగు కూడా తిన్నారని చెప్తుంటారు వెనకడికి. ఎందుకు? జ్ఞానం లేదు. ఇప్పుడు జ్ఞానం ద్వారా వీడు కృతజ్ఞంగా ఏమో సృష్టించుకున్నాడు. సృష్టించుకునేదంతా ఈయనకి నాశనానికే కారణమైందే, మన ఉద్ధారం అయిందే. నాశనమైందని ఉద్ధారమైందే. ఇప్పుడు అంటమామూలు తయారు చేసి పెట్టినాడు ఈయన జ్ఞానం ద్వారా. ఈరసాయి నాగసాయి అనేటువంటి దాన్ని మొదలు వాడు జపాన్ జర్మన్ యుద్ధం జరిగినప్పుడు ఇప్పటి వరకు ఇంకా కోతులు లేదాడ, భూమి పంట పండుదాడ. అయినా వాడు దాన్ని సముద్రంలో చెట్టులు కట్టి పంటలు పండించుకుంటుంటారు జర్మన్ వాళ్ళు.